రైట్, నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను నరేష్. ముఖ్యంగా ఇండిగో వివాదం నడుస్తుంది. అసలు ఏం జరిగింది? మనతో పాటు సీనియర్ న్యాయవాది, ప్రభుత్వ ప్లీడర్ కోట రామచంద్రారెడ్డి గారు ఉన్నారు. సార్ నమస్తే. సార్ సార్ ముఖ్యంగా ఇండిగో వివాదం మీరు కూడా చూస్తుండొచ్చు. ఇండిగో వివాదం అసలు ఏం జరిగింది, ఎందుకు ఉన్న పలంగా కొద్ది మందిని పక్కకు పెట్టినట్టు తెలుస్తుంది? ఏది సార్ అసలు? పక్కకు పెట్టాం కదా సార్, జరిగింది డీజీసీఏ వాళ్ళు, సెంట్రల్ గవర్నమెంట్ ఏదైతే వాళ్ళు డీజీసీఏ చూస్తుంటుందో దాని తరఫున వాళ్ళు ఏదైతే ఫ్లైట్ యాక్సిడెంట్ అయింది గుజరాత్, అది జరిగినప్పుడు ఘోర ప్రమాదం, అది ఎవరు బతకలేదు. ఆ కండిషన్లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక ఎంక్వైరీ చేసింది. సెంట్రల్ గవర్నమెంట్ చేసిన తర్వాత కమిషన్ రిపోర్ట్ ఇచ్చినప్పుడు అందులో తేలింది ఏంటంటే వీళ్ళకి రెస్ట్ లేక, పైలట్ రెస్ట్ లేక, దానివల్ల ఒక బటన్ ప్రెస్ చేయాల్సింది ఇంకోటి ప్రెస్ చేయడం వల్ల పెట్రోల్ అనేది ఆగిపోయి అట్లా బ్లస్ట్ జరిగింది అనేది ఒక రిపోర్ట్ వచ్చిందని తెలిసింది. అది తెలిసిన గవర్నమెంట్ సీరియస్గా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చింది. ప్రతి ఎవరైనా అన్ని కంపెనీలు, ఏ కంపెనీలన్నీ కూడా పైలట్ అనే వాళ్ళకి 8 hours జాబ్ ఇవ్వాలి, 8 hours తర్వాత 48 hours రెస్ట్ ఇవ్వాలి అని సీరియస్గా చెప్పడం జరిగింది. 48 గంటలు రెస్ట్ ఇచ్చినట్టయితే వాళ్ళు రెస్ట్ ఉంటే మళ్ళీ ఇది మంచిగా డ్యూటీ చేయగలుగుతారు ఫ్రెష్గా. ఆ విధంగా లేకపోతే ఇప్పటివరకు ఏంటంటే 8 hours నుంచి ఒక బ్యాంకాక్ బాల్స్ వస్తారు, దిగిన తర్వాత మళ్ళీ అక్కడి నుంచి ఇక్కడ వచ్చే ఫ్లైట్ వీళ్ళు రిటర్న్ వచ్చేస్తారు మళ్ళీ. అంటే 8-16 hours జాబ్ చేయాల్సి వస్తుంది. అలా కాకుండా అది చేసినాక 2 days అక్కడ ఉండి రెస్ట్ తీసుకొని మళ్ళీ అక్కడి నుంచి అతను స్టార్ట్ కావాలి. ఈ విధంగా చేయాలి. రెస్ట్ వితౌట్ రెస్ట్ 8 hours కానీ ఎవరిని ఎక్కువ పని చేయించొద్దని గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ స్ట్రిక్ట్గా చెప్పడం జరిగింది. ఇది ఒక రకంగా మంచిది కూడా. వాళ్ళ సేఫ్టీ, వాళ్ళకి తక్కువ అవర్స్ ఉన్నట్టయితే వాళ్ళు హెల్తీగా ఉంటారు, ఇది బాగుంటుంది. అయితే అన్ని ఎయిర్ కంపెనీలన్నీ కూడా రెడీ అయిపోయినాయి. ఎయిర్ ఇండియా వాళ్ళు మిగతా వాళ్ళందరూ సిద్ధంగా ఉన్నారు, ఎవరిది ప్రాబ్లం వస్తలేదు. ఈ ఇండిగో వాళ్ళు ఏంటంటే ఇప్పుడు ఆ విధంగా రెడీ అవ్వలేదు వీళ్ళు. దాంతో ఇంకో దగ్గర నుంచి ఫ్లైట్ వాళ్ళు రావద్దు అంటే 8 hours తర్వాత రాకపోతే ఇంకోటి అక్కడ ఉండాలి కదా, నేను 2 రోజులు మళ్ళీ పంపించి ఫ్లైట్ క్యాన్సిల్ అవుతుంది కదా. సో ఈ విధంగా ఏంటంటే వాళ్ళు సరైన ముందు చూపు లేక, అవగాహన, ఆలోచన లేక ఇవన్నీ చేసుకోవడం తప్ప, ఒక విధంగా వాళ్ళు ఇలా చేయడం వల్ల ప్రయాణికులంతా ఇబ్బంది పడుతున్నారు. అర్జెంటు పనుల మీద వెళ్ళే వాళ్ళు ఉంటారు, కొన్ని కార్యాలకు అటెండ్ కావడం, కొన్ని మీటింగ్లు అటెండ్ కావడం పోతారు, కొందరు పెళ్ళిళ్ళు అటెండ్ కావడం పోతారు. వీళ్ళు ఎన్ని నష్టపోతున్నారు కదా, కొన్ని మీటింగ్లు అటెండ్ కాదు కోట్లు నష్టపోయిన వాళ్ళు కూడా ఉంటారు. ఇట్లాంటి ఇబ్బంది చాలా ఉన్నాయి. ఎందుకంటే ఇలా చేయడం వల్ల వాళ్ళు ఏమంటారు, క్యాన్సిల్ అయింది మీ అమౌంట్ 15 రోజులు 7 to 15 days లోపల ఇట్లా ఇస్తాం, ఫుల్ అమౌంట్ ఇస్తాం. ఫుల్ అమౌంట్ ఇవ్వాల్సింది ఎవరికోసం? నువ్వు ఫ్లైట్ క్యాన్సిల్ ఫుల్ అయిపోతే ఆపిస్తావా? అది ఎట్లా ఇవ్వాల్సింది? అది కూడా 15 రోజుల తర్వాత నువ్వు జమ చేస్తా అంటున్నావు, అదే అయిపోయింది. కానీ ఈ నష్టం జరిగింది ఓడిస్తాడు. ఇప్పుడు సపోజ్ ఒక ఆయన మీటింగ్ అటెండ్ కావాలి, అర్జెంటు మీటింగ్ పోవడం వల్ల ఆయన లాస్ వచ్చింది, కొందరు కోట్లు లాస్ వస్తుంది. అట్లా ఆ లాస్ వచ్చిన దానికి కంపల్సరీ చేయలేరు కదా. వాళ్ళు ఒకరు చనిపోయి ఉంటారు, ఇంకొకరు అటెండ్ కావాల్సి ఉంటుంది. ఈయన పోకపోవడం మళ్ళీ ఇంకో పోలేరు కదా. ఇంకా ఆల్టర్నేటివ్ ఫ్లైట్ చూసుకుంటే దీని అడ్వాంటేజ్ తీసుకొని మిగతా ఎయిర్ కంపెనీలని ఒకేసారి రేట్లు పెంచేసాయి, ఎక్కువ రేట్లు కలెక్ట్ చేస్తున్నాయి. 30,000 అంటే 70,000 ఆ విధంగా కలెక్ట్ చేస్తున్న విషయం 5 రోజుల నుంచి ఇష్యూ నడుస్తుంది. ఇది గవర్నమెంట్ దృష్టికి వచ్చి గవర్నమెంట్ వెంటనే ఇవాళ ఇన్స్ట్రక్షన్ పాస్ చేసింది. ఏమైనా ఎట్టి పరిస్థితిలో ఎవరు అమౌంట్ ఎక్కువ కలెక్ట్ చేసినా కూడా వాళ్ళ మీద సీరియస్ ఛార్జ్ తీసుకుంటాం, ఎవరు అట్లా ఛార్జ్ చేయొద్దు, ఎక్కడ ఎంతెంత పేరు మేము డిసైడ్ చేస్తామనేది చెప్పారు. అదే పెడతామని ఏటికి వెళ్ళిపోతే ఎంత పెట్టాలని, దాని ప్రకారం అంతకన్నా ఎక్కువ కలెక్ట్ చేద్దాం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సీరియస్గా చెప్పడం జరిగింది. దాంతోపాటు ఏదైతే ఇన్స్ట్రక్షన్స్ వాళ్ళు ఇచ్చారో ఇది రెస్ట్ ఉండాలి కంపడతారని, దాన్ని టెంపరీ వెనక్కి తీసుకుంటున్నట్టు, ఇంప్లిమెంటేషన్ 1 month తర్వాత ఇంప్లిమెంట్ చేస్తాం, 1 month మీకు టైం ఇస్తున్నామని చెప్పి వాళ్ళు చెప్పారు. దాంతో వాళ్ళు చెప్పారని టీవీలో చూసిన నేను. అట్లా చెప్పుంటే కనుక 1 month బ్యాగ్ ఉంటే మళ్ళీ రేపు నుంచి ఇండిగో నార్మల్ అయిపోతుంది. కానీ వాళ్ళు ముందు చూపు ఉండాలి, ప్లాన్ చేసుకోవాలా, అడిషనల్ షాప్ని పెట్టుకోవాలా, ఈ ప్రయాణికులు ఇబ్బంది కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మేనేజ్మెంట్. ఓకే, సో అలాంటప్పుడు ఇలాంటి తప్పులు మళ్ళీ రిపీట్ రాకూడదు. సో మొత్తానికి ఇదా సార్ ముఖ్య కారణం కొన్ని ఎయిర్లైన్స్ని పక్క పెట్టడానికి? ఎయిర్ ఇండియా వల్ల ఇదే ఇండిగో పడితే తప్పు, మేనేజ్మెంట్ తప్పిదాం అది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కరెక్ట్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చింది, రెస్ట్ లేకుంటుంటే ఇబ్బందులు అవుతున్నాయి కాబట్టి ఇండిగో వాళ్ళ తప్పు. ఇండిగో వాళ్ళది మేనేజ్మెంట్ ముందుగా ప్లాన్ చేసుకోవడం తప్పు. రైట్ సార్, ధన్యవాదాలు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.
అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK Law 1 Year Masters. UK Law 1 Year Masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.